రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామంలో పేద గిరిజన కుటుంబాల ఇళ్లను మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయడం తీవ్ర ఆవేదనకు దారితీసింది. మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెంబర్లు 210, 211, 212లకు సంబంధించిన సుమారు 16 ఎకరాల భూమిపై వివాదం చెలరేగింది. 2019లో రాఘవేంద్ర సొసైటీకి చెందిన రాఘవేందర్, సంతోష్, హరికిషన్, హర్ష అనే వ్యక్తులు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పేద గిరిజన రైతులని నమ్మించి మొయినాబాద్ పరిధిలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఫ్లాట్లు ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన పొలం అంటూ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి విదేశాల నుంచి వచ్చి కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆయనకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు ఇళ్లను నేలమట్టం చేశారు. అంటే వీళ్ళు వీడియో తీయొద్దు, మా సాక్షులు ఉండొద్దు అన్న. ఆ టైం కు మా మొగోళ్ళు ఎవరు లేరు సార్, అందరూ రాఘవేంద్ర హర్షవర్ధన్ వాళ్ళ పేరు. వాళ్ళు మేము భూమి కొన్నప్పుడు వాళ్ళు అప్పుడే చెప్పాలి కదా, మీరు ఎందుకు భూమి కొంటున్నారు, ఈ భూమి మీకు ఇవ్వరు, మేము పేరు మీద రిజిస్ట్రేషన్ కాదు, మా పక్క భూమి కానీ ఆ రోజైనా చెప్పాలి కదా. మేము అంతమంది అన్ని తీసుకున్న ప్లాట్లు తీసుకున్న తర్వాత ఈ హర్షవర్ధన్ రాఘవేంద్ర వాళ్ళు ఏమో నిద్రలో ఉన్నారా, పండుకున్నారా? ఆ రోజు మాకు చెప్పేస్తే ఈ పార్టీషన్లు ఎందుకు వేస్తున్నారు, ఈ ప్లాట్లు ఎందుకు ఉంటారు, నీ భూమి నీ పొలం అట్లే ఉంటుండే కదా. మేము అన్ని కొనుక్కున్నాం. ఒక్కొక్కరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద కొన్నారు భూములు ఉన్నాయి. వాళ్ళు కూడా గిట్లా ఉన్నారు. అప్పుడు మాకు చెప్పాలి, ఆ సంగతి ఇట్లా ఉందని మాకు నోటీస్ అని ఇవ్వాలి. మాకు నోటీస్ అని ఇవ్వాలి. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందంటే మా ఇంటికి తాళాలు వేసేసి ముద్ర కొట్టాలి. నువ్వు సటల్ గా వచ్చేసి మా లోపల పైసలు ఉన్నాయో, బంగారం ఉన్నాయో, ఏమున్నా మా విషయం లోపల ఉన్నది, మా సామాన్ తీయకుండానే మీ కూలోళ్ళకు దొంగలకు తీసుకొచ్చేసి దొంగలు చేసినట్ల లోపల ఇంట్లో జోరేసి ఆడోళ్ళకు చూడకుండా మగోళ్ళకు చూడకుండా బయట తీసేసి చీర కట్టకుండా ఆడోళ్ళకు లంగల మీదనే బయటకు తీసేసి